అందరిలో చేసే ప్రార్థన, వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన ఒకలాగే ఉంది. అంటే నువ్వు అజ్ఞానంగా ప్రార్థన చేస్తావు. వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థనలు నీకు కొన్ని సమస్యలు ఉన్నాయి, అది వ్యక్తిగతం, ఇంకోళ్ళకి అవసరం లేదు, సరే అది చేసుకుంటాం. కానీ నీ హృదయం పరీక్షించుకునేది కొంత ఉండాలి. ఏమన్నాడు? నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో ఆయన్ని చూడమంటున్నాడు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వే చెప్పేస్తావు అంతాను, నేను బాగానే ఉన్నాను, అలా ఉన్నాను, ఇలా అని చెప్పేస్తావు. నువ్వు నోరు మూసుకోరా బాబు, కూర్చొని అంతే, స్టూల్ మీద కూర్చో, నేను పరీక్షిస్తాను. ఆయన పరీక్షించిన తర్వాత మళ్ళీ చిట్టి రాస్తాడు. ఆ రూమ్కి వెళ్ళు, ఈ రూమ్కి వెళ్ళు, అన్ని ప్రశ్నలు రాస్తాడు. వాళ్ళు చూసేది నీకు అన్నీ తెలిసిపోయినట్టుగానే, అంటే నీ హృదయాన్ని పరీక్షించుకోకుండా లేచిపోతున్నావు. ఇది నువ్వు చేస్తే